బాబు వినండి, దేవుని వాక్యాన్ని మీరు నమ్మండి. దేవుని వాక్యం మీ లోపలికి కానీ వెళ్తే, మీ బ్లడ్లో కలిస్తే, మీ మూలుగుల్లోనికి వెళ్తే అది మీకు ఎంత శక్తినిస్తుందో, ఆరోగ్యం ఇస్తుంది. నేను ఈ మధ్య జాయి చరణి అనే ఒక తల్లి ఉంది, ఒక పాస్టమ్మ గారు హైదరాబాద్లో. మా అమ్మగారు చనిపోయిన రోజు నేను అక్కడే ఉన్నాను, వాళ్ళ ఆన్లైన్కి వెళ్ళాను. ఆమె పొద్దున్నే నాకు ఫోన్ చేసి, బ్రదరు అమ్మగారు చనిపోయారు కదా, ఎలా ఏంటని అడిగిన తర్వాత ఆ మాటల్లో ఒక అక్కగారు ఒక చక్కటి మాట చెప్పింది నాకు. ఏమిటంటే, పాస్టర్ గారు, నేను ఒకటి నమ్ముతాను, రోజుకి నేను 10 అధ్యాయాలు వాక్యం చదవకుండా నా పడకెక్కను. రోజులో 10 అధ్యాయాలు ఖచ్చితంగా చదవాల్సిందే. ఎందుకని నేను నమ్ముతానంటే, బైబిల్లో ఉన్న విషయాలు దేవుని నోట నుంచి వచ్చిన ఆలోచనల నుంచి వచ్చిన మాటలు అవి నేను చదువుతున్నప్పుడు, నా లోపలికి వెళ్తున్నప్పుడు అవి నా ఎముకలకు ఆరోగ్యాన్ని ఇస్తాయని బైబిల్ చెబుతుంది. ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు నేను ఆరోగ్యంగా బ్రతకడానికి, రాత్రి పగలు ప్రయాణం చేయడానికి కారణం ఏమిటంటే, దేవుని వాక్యము నేను చదివితే ఆ వాక్యమే నాకు శక్తినిస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట వలన వచ్చే ప్రతి మాట వలన జీవించును. అందుకని నేను బైబిల్ చదవకుండా బ్రతకలేను. నా ఆరోగ్య రహస్యం అదే అని చెప్పింది ఆమె. తప్పడ కొట్టగలరా? ఇప్పుడు దీన్ని బట్టి చూడండి రా యవనస్తులారా, బైబిల్ చదివితే ఆరోగ్యవంతులుగా దీర్ఘాయుష్మంతులు అవుతారు. బైబిల్ చదవటం వలన శక్తి వస్తుంది. వృద్ధాప్యములో ఉన్న వారులారా, 60 సంవత్సరాలు పాటి ఉన్నటువంటి వారులారా, నువ్వు వాకింగ్ చేసినా ఇంకోటి చేసినా మంచిదే, నేను కాదనను. దానితో పాటు ఏనా రిటైర్డ్ అయ్యావుగా యేసుదాసన్న, బైబిల్ ఖచ్చితంగా ఒక 10 అధ్యాయాలు చదివేయి. స్తోత్రం చెప్పాలి ఒకసారి, చదివేసేయి. ఎందుకంటే ఇప్పుడు నీకేం పని లేదు. ఇక మనుషులు వాడుకుంటే ఉచితంగా వాడుకుంటారు, క్షణం తీరుకుండదో దమ్మిడి ఆద ఉండదని మా నాన్న చెబుతా ఉండేవాడు ఒక్కొక్కడికి. అట్లాగే మనల్ని ఖాళీగా ఉన్నామనుకో వాడేసుకుంటారు. కానీ దేవుడి కొరకు వాడబడండి, దేవుని సేవ చేయండి. ప్రియులారా, మీరు గమనించాలి, దేవుని కొరకు ఏదైనా చేస్తే దేవుడు నిన్నెప్పుడు విడిచిపెట్టడు.